సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. ఎందుకు ఆఫర్ నడుస్తుంది అంటే సమ్ ఏదో దేని గురించో డిస్కౌంట్ ఇచ్చారు క్లాస్ ప్లస్ వాళ్ళు. బాగా వినండి, క్లాస్ ప్లస్ వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు. ప్రజెంట్ 11కి ఆఫ్ స్టిల్ నడుస్తుంది. నిన్న రీసెంట్ గా వాళ్ళకి అడిగాను ఎప్పటి వరకు ఉంటుందని. Feb 20 ఇంకో 5 days ఉంటుంది, 20 వరకు అన్నారు. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మీరు కాల్ చేయకండి, కాల్ చేస్తే మీ నెంబర్ బ్లాక్ అయిపోద్ది. సో వాట్సాప్ చేశారనుకోండి, వాట్సాప్ చేస్తే మా టీం, తన పేరు అంజలి, తను మీకు రెస్పాండ్ అవుతుంది, డీటెయిల్స్ పెడుతుంది A to Z కోర్స్ రిలేటెడ్గా. A to Z కోర్సులో ఏముంది సార్ అంటే ఆల్గో ఉంది, ఓకే, బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, అండ్ నా బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్ ఉంది, స్వింగ్ ట్రేడింగ్ ఉంది, స్కాల్పింగ్ ఉంది, మొత్తం A to Z అన్నీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ అన్ని వేరే లెవెల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే, అడ్వాన్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంది. మళ్ళీ ఏదో స్టార్టింగ్ నుంచి అంటే లైక్ నేను ఏం చెప్పాలంటే ఏదో డైరెక్ట్ అడ్వాన్స్ ఇచ్చేట్లే, బేసిక్స్ నుంచి మంచిగా అడ్వాన్స్ వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను నేర్పించుకుంటూ వచ్చాను. మీరు కన్ఫర్మ్గా ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఏమవుద్దా అన్న గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. వాట్ హ్యాపెన్? నిఫ్టీ 50 ఎక్స్పైరీ మార్నింగ్ వచ్చింది, మార్కెట్ ఒక ఫాల్, మళ్ళీ ఒక అప్, టైం స్పెండ్ చేసింది, ఒక బ్రేక్అవుట్, మళ్ళీ కొద్ది ట్రాప్, మళ్ళీ టైం స్పెండ్. ఇప్పుడు ఏమవుతుంది, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈవెన్ నేను కూడా కొన్ని బయింగ్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసిన సెన్సెక్స్వి కాల్ ఆప్షన్ బై చేసుకుని పట్టుకెళ్తున్నాను అంతే. సో రేపు చూద్దాం. ఒక రేపు ఏం ఎక్స్పైరీ, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా ట్రేడ్ చేయొచ్చు, దెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ రెండు గురించి చెప్తాను. ప్రజెంట్ నాకు సెన్సెక్స్ ఎక్స్పైరీలో నాకు రెసిస్టెన్స్ ఏం కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది ఒక రెసిస్టెన్స్ కనబడుతుందా మీకు కూడా? సో ఇది ఎంత, 72,000, అది 72,430. ఎంత ఇది మీరు గుర్తుపెట్టుకోండి, 72,430. ఇది నాకు ఒక రెసిస్టెన్స్ కనబడుతుంది. సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే, సపోర్ట్ ఇప్పుడు దగ్గరలో నాకు కావాల్సిన సపోర్ట్ ఇది. ఇప్పుడు ఇది ఒక సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకు అంత క్లియర్గా సపోర్ట్ అంటున్నానంటే చూడండి ఏమైంది ఈరోజు యాక్చువల్గా ఏమైందో చూడండి. ప్రీవియస్ ఏమైంది, మార్కెట్ ఇగో ఈ జోన్లో ట్రేడ్ అయిందా, బ్రేక్అవుట్, మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడే ట్రేడ్ అయింది, మళ్ళీ ఇప్పుడు దాని కింద బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత దాని కిందకి ఒక మంచి ర్యాలీ, ఇక్కడ మళ్ళీ జోన్ తర్వాత కిందకి వచ్చింది, వదిలేసండి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చూడండి మార్కెట్ ఇదే జోన్లోకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది జోన్ పైన. సో ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. సో మోస్ట్లీ రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్సులు ఎక్కువ సెన్సెక్స్. ఈవెన్ నేను కూడా కాల్ ఆప్షన్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇదన్నమాట. ఇప్పుడు పాయింట్, రేపు మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యాక సెన్సెక్స్ మోస్ట్లీ ఫ్రైడేలో ట్రేడ్ అవాయిడ్ చేయండి. నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ ఏదైనా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు పాయింట్ ఎప్పుడు కొన్ని వందల ఫ్రైడేలు చెప్పా, ఫ్రైడేలు కరెక్ట్ కాదు. స్టిల్ చేస్తాము అంటే 72,430 ఈ లెవెల్ పైన మార్కెట్ వెళ్ళి టైం స్పెండ్ చేసి దాని హై బ్రేక్ అయితేనే కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. అంతే సింపుల్ గా ఒక కాల్ ఆప్షన్ మాత్రమే ప్లాన్ చేయండి. రెసిస్టెన్స్ ధర పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం సార్, ఎక్స్పైరీ కదా సార్ మార్కెట్ పడుతుంది అంటే ఇంకా అది మీ డిపెండ్స్ ఆన్ మీ మీద ఉంది. నేను ఎవరికి పుట్ ఆప్షన్ ప్లాన్ చేయమని అయితే రెసిస్టెన్స్ ధర చెప్పను. ఒకవేళ రేపు మార్కెట్ పడినా నేను వదిలేస్తాను. ఫ్రైడే పూట మీకు తెలుసు నేను ఎలా ట్రేడ్ చేస్తాను. నో అప్డేట్స్, నో ట్రేడింగ్. ఫ్రైడే ఓన్లీ ఎంజాయ్ చేస్తాను అంతే. సో ఆల్గో రన్ చేస్తాను సింపుల్, ఇంకేమీ చేయను. సో మీ అందరికీ కూడా నేను క్లియర్ కట్ చెప్పేది అదే. సో మీరు అన్నెసెసరీగా ఫ్రైడే పోర్టల్ ట్రేడ్లు చేసి ఎక్కువ లాసులు ఫ్రైడేలో వస్తాయి, గుర్తుపెట్టుకోండి ఇది. సో 72,430 దగ్గర ఈ లెవెల్ క్రాస్ అయ్యి ఒక హై పెడుతుంది కదా, హై బ్రేక్ అయితేనే నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను, లేకపోతే లేదు అంతే. రేపు ఏ అప్డేట్లు కూడా ఇవ్వను. మిడ్ క్యాప్ నిఫ్టీ ఏమైనా ట్రేడ్ చేయొచ్చా రేపు అంటే ఎస్, మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ఒక ట్రేడ్ అవ్వచ్చు. మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్కి రండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో సపోర్ట్ చూడండి, 10,800 లో సపోర్ట్ ఉంది. సో ఫస్ట్ సపోర్ట్ తీసుకెళ్ళిపోయి నేను 10,800 దగ్గర పెట్టేస్తున్నాను.
10,800 అంటే ఇగో ఇది సపోర్ట్ అయిపోయింది. ఓకే, ఇది సపోర్ట్ ఏరియా. రెసిస్టెన్స్ ఎక్కడుంది? ఎక్కడ లేదు. 10,900 దగ్గర ఉంది. 10,900 అంటే ఇగో ఈ లెవెల్ దగ్గర ఉంది. కాకపోతే ప్రీవియస్ కూడా ఇక్కడే, ఇగో ప్రీవియస్ కూడా 10,900 దగ్గరే రెసిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు నా వ్యూ ఏంటి అంటే, మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఇవి లెవెల్ దాటి రేపు మార్కెట్ ఏమైంది 10,960 ఈ పైన ఎక్కడో గ్యాప్ అప్పిడి, లేకపోతే ఎక్కడో గ్యాప్ అప్పిడి, అప్పుడు 10,900 దగ్గర, ఓకే 10,900 దగ్గర సపోర్ట్ తీసుకుంటే తప్ప నేను మిడ్ క్యాప్ నిఫ్టీలో ప్లాన్ చేయను. ఇక్కడ గ్యాప్ అప్పిడి ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళాలి. అంటే ఈ రోజు క్లోజింగ్, టుడే క్లోజింగ్ విల్ ఆల్వేస్ వర్క్ యాజ్ ఎ సపోర్ట్ అంటారు చూసారా, అలాగా ఈరోజు క్లోజింగ్ మనకి సపోర్ట్ కింద వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే ప్లాన్ చేస్తాను. అండ్ 4 hours టైం ఫ్రేమ్ ఆర్ 1 day టైం ఫ్రేమ్ లోకి వస్తే మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. బాగా గుర్తుపెట్టుకో, ఆల్ టైమ్ హై. మళ్ళీ చెప్తున్నా, ఆల్ టైమ్ హై. ఆల్ టైమ్ హైకి ఇంకొక లెవెల్ ఒకటి ఉంది, ఇగో ఇదే ఈ పైన, ఇది ఒక రెసిస్టెన్స్. 15 minutes లోకి వస్తున్నాను. జస్ట్ ఇగో ఇక్కడ నుంచి ఒక 10,900 కానీ బ్రేక్ అయితే 10,950 అంతే. ఇంక ఇది ఆల్ టైమ్ హై అంతే, 10,950 ఆల్ టైమ్ హై. ఇది కూడా బ్రేక్ అయితే మళ్ళీ మార్కెట్ ఇంకా మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అది మరి ఎప్పుడు తెలిసిందే మీకు, ఎలాగా కామన్ థింగ్. సో ఇదన్నమాట. ఓకే, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇక్కడ రేపు గ్యాప్ అప్ పీడి మార్కెట్ కానీ పడుతుంది అంటే నేనేం పుట్ ప్లాన్ చేయను. నేను ఫస్ట్ చెప్తున్నా, పుట్ ప్లాన్ చేయను, మీరు చేయకండి. ఫ్రైడే ట్రేడ్ వదిలేసేయండి, మరీ మంచిది, మీ అందరికీ మంచిది అది. ఓకే, నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారంటే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అదే మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 16 minutes లో ఏమైంది అంటే చూడండి, షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, షార్ట్ కవరింగ్ బిగ్ ప్లేయర్ కాదు, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ కాదు, ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదో అంటే బేసిక్ గా నార్మల్ ట్రేడ్లు తప్ప బిగ్ క్వాంటిటీ కానీ బిగ్ ప్లేయర్లు కానీ అక్కడ లేరు, లేరు. అది నెక్స్ట్ టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లో ఏమైందో చెప్తాను చూడండి. ఈరోజు మార్నింగ్ రండి, సింపుల్ చాలా. ఈరోజు అసలు ట్రేడ్లు దొరికినప్పుడు ట్రేడ్లు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. మార్కెట్ అసలు ట్రేడ్ ఇవ్వలేని రోజు అసలు మనం ట్రేడ్ చేయకపోతేనే బెటర్, 100 రెట్లు బెటర్. అర్థం చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను వచ్చి ఏం చెప్పాను, మార్నింగ్ వచ్చాను, ఇక్కడ నేను క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పాను చూడండి, 21,850 కనిపిస్తుందా? 20,850 ఇది క్రాస్ అయితే 21,800. ఈ ప్రీవియస్ లో ఇక్కడ 3 క్యాండిల్స్ లో పెట్టింది చూసారా, ఈ లో చాలా ఇంపార్టెంట్. ఆ లో బ్రేక్ అయితేనే మార్కెట్ స్పీడ్ గా కిందకు వస్తుంది, లేకపోతే లేదు. ఎందుకంటే ప్రీవియస్ 3 క్యాండిల్ ఇక్కడ హాల్ట్ అయ్యే 15 minutes క్యాండిల్ అంటే ఇది ఒక సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఈ రోజు ఏం చేసింది చూడండి, కరెక్ట్ గా ఆ 3 క్యాండిల్ సపోర్ట్ దగ్గర తీసుకొని సపోర్ట్ పైకి వెళ్ళిపోయిందా అంటే అనాలిసిస్ మరి పిన్ టు పిన్ ఉంటది అనమాట. మరి సో ఇలా ఉంటది. దాని తర్వాత నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పా చూడండి, ఏముంది, కాల్ సైడ్ ఎక్కువ ఉంది, పుట్ సైడ్ తక్కువ ఉంది. మార్కెట్ ఫాల్ అవుతుంది. ఎన్ని గంటలకి? 9:30 ఎర్లీ మార్నింగ్, అదే మన మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అయినా 9-9:30 టైంకి వాయిస్ మెసేజ్ పెట్టా. పుట్ సైడ్ స్ట్రాంగ్, కాల్ సైడ్ స్ట్రాంగ్ ఉంది. సో ఇక్కడ మీరు గ్రీన్ కలర్ క్యాండిల్ గట్టి కనిపిస్తే అనవసరంగా కాల్ బై చేసుకుని దురపకండి. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ 21,800 బ్రేక్ అయ్యి ఉంటే చాలా పెద్ద ఫాల్ వద్దు. అంటే పెద్ద ఫాల్ అంటే ఏం లేదు, వీళ్ళందరూ స్టాప్ లెస్లు ఎక్కడ ఉంటాయి, వీళ్ళందరూ స్టాప్ లెస్ బై చేసుకుని స్టాప్ లెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ ఉంటే వీళ్ళందరూ అన్వైండింగ్ చేస్తారు. సో పరిగెట్టడం వల్ల మార్కెట్ స్పీడ్ కిందకు వచ్చేస్తుంది. సో అదే ఎక్స్పెక్ట్ చేసాం ఒకవేళ మార్కెట్ అలా జరిగి ఉంటే. సో నేను ఇక్కడ చెప్పాను క్లియర్ గా, గ్రీన్ కలర్ క్యాండిల్ లో కాల్ గట్రా ప్లాన్ చేయదని వాయిస్ మెసేజ్ పెట్టానో లేదో వెంటనే మార్కెట్ కిందకి వస్తుంది. ట్రాప్ ఇక్కడ ఎవరైనా కాల్ ప్లాన్ చేస్తుంటే ట్రాప్ అయిపోతారు. ట్రాప్ చేస్తారా అన్నది. సిఈ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అప్పుడు నేను పెట్టా, ఎన్ని గంటలకి? 10 గంటలకి. సిఈ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, వెయిట్ చేయండి. పుట్ సైడ్ పెరిగితే తప్ప కాల్ ఆప్షన్ బై చేయొద్దు. దెన్ నేను క్లియర్ కట్ గా ఒక లెవెల్ ఇచ్చా, 21,900, 21,750. ఇగో 21,900 అంటే ఇది క్లియర్ గా ఇదే హై, దీని హై, ఈ లో. ఈ హై బ్రేక్ అయితే కాల్ ఆప్షన్, లో బ్రేక్ అయితే పుట్ ఆప్షన్. ఇది బ్రేక్అవుట్ అనరండి, నేను దాని బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మార్కెట్ లో మూమెంటం లేదు, టికే అయిపోద్దని నాకు తెలుసు. ఆ టైంలో ఇలాంటి టైంలో బ్రేక్అవుట్ ఇచ్చినా అది పెద్ద పర్ఫార్మ్ చేయదని కూడా తెలుసు. మార్కెట్ కండిషన్ తెలుసుకోండి, దాన్ని బట్టి బ్రేక్అవుట్ కన్ఫర్మా లేదా ఈజీగా అర్థమైపోద్ది. తర్వాత నేను వచ్చాను, ఓపెన్ ఇంట్రెస్ట్ 9.37, ఇక్కడ సేమ్, ఇది రెండు ఈక్వల్, ఇంకేం పెద్ద తేడా లేదు. ఇంకేంటి, మార్కెట్ రేంజ్ లో ఉంటది, కన్ఫర్మ్ రేంజ్ లో ఉంటది. ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మార్కెట్ ఎలా ట్రెండ్ అవుతుంది, మార్కెట్ రెండు వైపులా ఈక్వల్ గా ఉన్నప్పుడు ఎలా రేంజ్ లో ఉంటుందని మీకు లైవ్ లో నేను 100 సార్లు షార్ట్ లో చెప్పా, ఇలా అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పా. నాకు తెలిసి ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి ఎవ్వడు మీకు చెప్పరండి, నేను గ్యారంటీ డ్యామ్ షూర్ గా రాసిస్తా.
తెలుగు కమ్యూనిటీలో మీకు ఎవరైనా ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి ఇది ఇక్కడ ఇలాగ వెళ్తుంది, ఇంత పెరిగితే మార్కెట్ వెళ్తుంది, లేదా ఇలా రేంజ్ లో ఉంటే ఇది రేంజ్ లో ఉంటది అని ఎవరైనా ఒక్కరు చూపించండి ఓపెన్ ఇంట్రెస్ట్. రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్, రియాలిటీ ఆఫ్ టూల్స్, రియాలిటీ ఆఫ్ మెథడ్స్ ఎవరు చెప్పరు. బోల్డ్ ఇలా రెండు క్రాస్ ఓవర్ స్ట్రాటజీలు లేకపోతే ఇవన్నీ ఎవరైనా చెప్తారు. పాయింట్ టు పాయింట్ అవి మెయిన్ తెలియాలి మీకు. ఓకే, సో దాని తర్వాత నేను చెప్పాను సేమ్ టు సేమ్ ఓఏ కాల్ పుట్టుంది. ఇంక మార్కెట్లో మూమెంటం లేదు, అంతే అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్, నేను మార్నింగ్ ఇక్కడే నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. నా ట్రేడ్లో సమ్ 8,000 ప్రాఫిట్లో ఉండాలి, 1,900 ఇలా ప్రాఫిట్లో ఉంది. తర్వాత ఒక బీటీఎస్టీ ఒక కాల్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళాను. ఐ విల్ షో యూ మై ట్రేడ్. యూజువల్లీ చూపించును, బట్ వీళ్ళు అడుగుతుంటారు కాబట్టి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. 77. సో ఇదన్నమాట మన ట్రేడ్. ఫ్లాట్ ట్రేడ్లో చేస్తుంటాం మనం పొజిషన్. సింగిల్ ట్రేడే, నేను మార్నింగే తీసుకున్నాను. సింగిల్ ట్రేడ్ ఒక మార్నింగ్ ఒక ట్రేడ్ అయ్యింది. జస్ట్ పుట్ సైడ్ నిఫ్టీ ఇక్కడ ఈ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్ కనబడుతుంది కదా, ఈ సెకండ్ క్యాండిల్లో ఈ లో వరకు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ అప్పుడు కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి. అండ్ తర్వాత ఇది క్యారీ ఫార్వర్డ్, సెన్సెక్స్ 100 క్వాంటిటీ క్యారీ ఫార్వర్డ్. క్లోజింగ్ టైంలో బీటీఎస్టీ అనమాట. రేపు సెన్సెక్స్ బీటీఎస్టీ వస్తున్నాను. ఓకే, ఇదన్నమాట ప్రజెంట్. బీటీఎస్టీ లెవెల్ సార్ మాకు అని అనకండి. నేను చేసేది వేరే మెథడ్. నేను చేసే అంటే వేరే టూల్స్, వేరే స్ట్రాటజీస్, నేను వేరే మెథడ్ లో యూజ్ చేసి ట్రేడ్ చేస్తున్నాను. వర్కౌట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటే బీటీఎస్టీలు మా కోర్సులో ఉన్న టీం మెంబర్స్కి అయితే ఇస్తాను. నేను చేస్తే నేను కన్ఫామ్గా ఇచ్చేస్తాను. నాకు ఎప్పుడు ఇది నేను చేస్తున్నానో ఇది చేయట్లేదని దాచేది లేదు. నాకు వర్కౌట్ అయినా, నాకు పని చేసినా నేను కన్ఫామ్గా ఇది పని చేస్తుంది నాకు అని చెప్పిస్తాను. ఎందుకు బీటీఎస్టీ తీసుకున్నాను? సింపుల్ రీజన్, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. మార్కెట్ డే అంటే ఎక్కడైతే ఓపెన్ అయిందో డే హై, దాని పైన క్లోజ్ అయింది, విచ్ ఈస్ కాల్డ్ బులిష్ మూమెంటం, వన్ టైప్ ఆఫ్ లో. సో మార్కెట్ కిందకు వచ్చి క్లోజింగ్ టైంలో ఏదైతే క్యాండిల్స్ వెళ్తాయో, నా ఓల్డ్ బీటీఎస్టీ స్ట్రాటజీ, నా ప్రజెంట్ కొత్తది కాకుండా ఓల్డ్ బీటీఎస్టీ స్ట్రాటజీ ప్రకారం మీరు చూసుకున్నా విల్ గో ఫర్ కాల్ ఆప్షన్ ఉంది. సో కాల్ ఆప్షన్ బై చేసి రేపు సెన్సెక్స్ చూడాలి ఈ రేంజ్ లో ఎక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఓకే, సో అదనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా అనాలిసిస్. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అప్పుడు వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.